నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. పంచభూతాలలో భూమికి, నీరుకి, నిప్పుకి రూపం ఉంది. గాలికి కూడా రూపం ఉందని తెలుస్తూ ఉంటుంది. ఆకాశం మాత్రమే అనంతమైన శూన్యం మాదిరిగా అనిపిస్తుంది. అలాంటి ఆకాశానికి కూడా రూపం ఉంటే బాగుండునని ఆదిదేవుడు అనుకున్నప్పుడు ఆవిష్కృతమైన రూపమే గణపతి అని పురాణాలు చెప్తున్నాయి. అలాంటి గణపతి పార్వతీదేవి చేతిలో ప్రాణం పోసుకున్న ప్రదేశమే లేన్యాద్రి. మహారాష్ట్ర పూణే జిల్లా పరిధిలోని ఈ క్షేత్రమే నేటి మన తీర్థయాత్ర. నమామి గణపతిదేవం పార్వతీపుత్రం గజాననం. నమామి మహాగణపతిం గౌరీనందన వినాయకం. స్మరే నిత్యశోభితా సర్వకార్యాణి పూర్ణితా సర్వకార్యాణి పూర్ణితా. పరమశివుడు కొలువైన ద్వాదశ జ్యోతిర్లింగాలు, అమ్మవారు ఆవిర్భవించిన అష్టాదశ శక్తిపీఠాలు ఈ లోకంలో అత్యంత శక్తివంతమైన ఆధ్యాత్మిక కేంద్రాలుగా విరాజిల్లుతున్నాయి. అలాగే కుమారస్వామి 6 క్షేత్రాలు కూడా ఎంతో విశిష్టమైనవిగా విలసిల్లుతున్నాయి. ఆ వరుసలోనే మహారాష్ట్రలోని అష్టగణపతి క్షేత్రాలు అలరారుతున్నాయి. ఆ జాబితాలో ఒకటిగా వెలుగొందుతున్నదే లేన్యాద్రిలోని శ్రీ గిరిజాత్మజ ఆలయం. గణపతి ఆరాధన ఈనాటిది కాదు. వేల సంవత్సరాల క్రితమే గణపతి ఆరాధన ఉన్నట్టుగా ఆధారాలు ఉన్నాయి. వివిధ నాగరికతలలో సైతం గణపతి ఆరాధన జరిగిందనడానికి ఆనవాళ్లు ఉన్నాయి. వినాయకుడిని అన్ని ప్రాంతాల ప్రజలు పూజిస్తూ ఉంటారు. అయితే మహారాష్ట్ర వాసులు మాత్రం మరికాస్త ఎక్కువగా ఆరాధిస్తారు. మహారాష్ట్రలో గల గణపతి ఆలయాల సంఖ్యనే అందుకు కొలమానమని చెప్పాలి. అలాంటి మహారాష్ట్రలో చెప్పుకోదగిన గణపతి క్షేత్రాల్లో లేన్యాద్రి ఒకటే. ఇది పూణే జిల్లా పరిధిలోని జున్నార్ తాలూకా సమీపంలో ఉంది. ఇక్కడి కొండను లేన్యాద్రిగా పిలుస్తూ ఉంటారు. లేన్యాద్రి అంటే పర్వత గుహ అనే అర్థం. శతాబ్దాల క్రితం తొలచబడిన బౌద్ధ గుహాల శ్రేణిలో గణపతి కొలువై ఉంటాడు. ఆ స్వామిని దర్శించుకోవడానికి దేశంలోని అనేక ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తుంటారు. పర్యాటక పరంగానూ తన ప్రత్యేకతను చాటుతున్న ప్రదేశం ఇది. ధీంధిమిత నాట్య గణపతి తజుమిత తజుమిత ప్రమథ గణపతి ఏకదంత శంభూసుత డుండి గణపతి భక్త సులభ భావ భంజన నీవే గతి. ధీంధిమిత నాట్య గణపతి తజుమిత తజుమిత ప్రమథ గణపతి. తాలూకా కేంద్రమైన జున్నార్ నుంచి 7 కిలోమీటర్ల దూరంలో లేన్యాద్రి ఉంటుంది. ఈ ప్రయాణాన్ని ఎవరు కూడా అంత తేలికగా మర్చిపోలేరు. పచ్చని ప్రకృతి అంతటినీ ఒకచోటున పోగు చేసినట్టుగా
ఈ ప్రాంతం కనిపిస్తుంది. పర్వత శ్రేణులు, జలపాతాలు, పచ్చని పంటలు, కాలువలు, వాగులు దారి పొడవునా పలకరిస్తూ ఉంటాయి. మనసు మైదానాన్ని అనుభూతులు అలుముకుంటూ ఉంటాయి. ఊపిరి నిండా ఉల్లాసాన్ని నింపే వాతావరణం చాలా తక్కువ సమయంలో మనలను ఈ క్షేత్రానికి తీసుకొచ్చినట్టుగా అనిపిస్తుంది. దూరం నుంచే మనకి లేన్యాద్రి కనిపిస్తూ ఉంటుంది. సాధ్యమైనంత త్వరగా ఈ కొండను చేరుకోవాలనే ఆత్రుత పెంచుతూ ఉంటుంది. ఆలయ పరిధిలోకి ప్రవేశిస్తూ ఉండగానే పూజా సామగ్రిని విక్రయించే దుకాణాలు వరుసగా కనిపిస్తూ ఉంటాయి. ఈ ప్రాంతంలో మాత్రమే కనిపించే హస్తకళకు సంబంధించిన వస్తువులను కూడా ఇక్కడ విక్రయిస్తూ ఉంటారు. పార్వతి ప్రియపుత్ర బాలగణపతి, ఉండ్రాళ్ళు ప్రీతి నీకు ప్రమదాధిపతి, గ్రహ బాధలు తొలగించే మహాగణపతి, భజనలతో పరవశించు భక్త గణపతి, వరసిద్ధి వినాయక కరుణించరా, ధరణిలో నీ కరుణను ఎన్నలేమురా, మేమెన్నలేమురా. ధీం ధిమిత నాట్య గణపతి, తజుమిత తజుమిత ప్రమథ గణపతి. కొండంత దైవంగా కనిపించే గణపతిని దర్శించుకోవాలంటే ఎదురుగా కనిపిస్తున్న కొండపైకి చేరుకోవలసిందే. ఈ కొండపైకి చేరుకోవాలంటే దాదాపు 300 మెట్లను ఎక్కవలసి ఉంటుంది. మెట్లు ఎక్కలేనివారు డోలీ మాట్లాడుకోవచ్చు. ఇక్కడ డోలీ స్టాండ్ ఉంటుంది. తగిన రుసుము చెల్లిస్తే డోలీపై తీసుకుని వెళ్లి దర్శనం అనంతరం తీసుకుని వస్తారు. విశాలమైన పొడవైన మెట్లు అందుకు అనుకూలంగా ఉంటాయి. ఆహ్లాదకరమైన వాతావరణం కారణంగా ఈ కొండపైకి నడవడం అంత అలసటగా అనిపించదు. ఇక కొండపైకి నడుస్తూ వెనుదిరిగి చూస్తే కనుచూపు మేరలోని పచ్చదనం కనువిందు చేస్తుంది. తన సన్నిధికి చేరుకున్న వారికి ఈ పరిసరాలన్నింటినీ పరిచయం చేసే బంధువుగా ఈ కొండ కనిపిస్తుంది. పార్వతీ పరమేశ్వరులు తమ నివాస స్థానంలో ఈ ప్రదేశాన్ని ఎందుకు ఎంచుకున్నారనేది మనకి అర్థమవుతుంది. ప్రమథగణాధిప జగదోద్ధారక మలయాచల సంభూత అంజలినే అందుకొనుమా. ప్రమథగణాధిప జగదోద్ధారక మలయాచల సంభూత అంజలినే అందుకొనుమా. సత్సంగమయ సదామయ మణిగణ గుణగణ భూషా ఈశా మంజు సింజాట్యేశా. లేన్యాద్రిపై కొలువైన గణపతిని గిరిజాత్మజ గణపతిగా పిలుచుకుంటూ ఉంటారు. పార్వతీదేవికి గిరిజ అనే పేరు కూడా ఉంది. ఆమె తనయుడిగా గణపతి ఆవిర్భవించిన ప్రదేశం ఇదే. అందువలనే ఇక్కడి వినాయకుడిని గిరిజాత్మజ గణపతిగా పూజిస్తూ ఉంటారు. పూర్వం ఈ ప్రదేశంలో పార్వతీ పరమేశ్వరులు నివసించారని అంటారు. గణపతిని పుత్రుడిగా పొందడం కోసం పార్వతీదేవి ఇక్కడ 12 ఏళ్ల పాటు తపస్సు చేస్తుంది. ఆమె తపస్సుకు గణపతి సంతృప్తి చెందుతాడు. అదే సమయంలో అతను సింధూరాసురుడిని కూడా సంహరించే సమయం ఆసన్నమవుతుంది. అలాంటి పరిస్థితుల్లోనే అమ్మవారు నలుగుపిండితో ఆ స్వామిమూర్తిని తయారు చేసి ప్రాణం పోస్తుంది. అలా గణపతి ఆవిర్భావం జరుగుతుంది. లోక కళ్యాణం కోసం గణపతి ఆవిర్భావం జరగడం పట్ల పరమశివుడు ఆనందాన్ని వ్యక్తం చేస్తాడు. అసుర సంహారం కోసమే వినాయకుడి ఆవిర్భావం జరిగిందని తెలిసిన విశ్వకర్మ స్వామికి 6 ఏళ్ల వయసు ఉన్నప్పుడే పాశము, అంకుశము, పరశువు, పద్మం సమర్పిస్తాడు. తనకి 15 ఏళ్లు వచ్చే వరకు ఈ ప్రదేశంలోనే ఉన్నట్టుగా స్థల పురాణం చెబుతోంది. గణపతి జన్మించిన ప్రదేశం కావడం వల్ల ఇక్కడ స్వామి బాలగణపతిగా దర్శనమిస్తూ ఉంటాడు. బలము ధైర్యములిచ్చు వీర గణపతి, సిద్ధి బుద్ధి ప్రసాదించు సిద్ధి గణపతి, తొలి పూజలనందుకునే విఘ్న గణపతి, శాపాలను బాపే మా శాంత గణపతి, వరసిద్ధి వినాయక కరుణించరా, ధరణిలో నీ కరుణను ఎన్నలేమురా, మేమెన్నలేమురా.
ప్రజుమిత ప్రమథ గణపతి. బౌద్ధుల కాలంలో ఈ కొండను 30 గుహలుగా తొలిచారు. మిగతా గుహలు బౌద్ధ మందిరాలుగా, చైత్యాలుగా, విహారాలుగా కనిపిస్తూ ఉంటాయి. కొన్ని గుహలు విశాలమైన ప్రదేశాన్ని కూడి ఉండటం మనలను విస్మయులను చేస్తుంది. కొన్ని గుహలలో బౌద్ధ స్తూపాలు కనిపిస్తే మరికొన్ని గుహలలో పూర్వం బౌద్ధ భిక్షుకులు నివాసమున్నట్టుగా అర్థమవుతుంది. వారి ధ్యానము, నిద్రకి తగిన వసతులతో ఈ గుహలు కనిపిస్తాయి. ఒక చివరి నుంచి మరో చివరికి వాలుతూ వెళ్లిన ఏకశిల ఈ కొండ. అలాంటి ఈ కొండ మధ్య భాగంలో గదులు గదులుగా గుహలను తొలచటం అబ్బురపరుస్తుంది. ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేని ఆ రోజుల్లో గండశిలలను గంధపు చెక్కలుగా మార్చి తొలచటం ఎలా సాధ్యమైందనేది ఒక పట్టాన అంతుబట్టదు. గిరిజాత్మజ గణపతి కొలువైన గుహాలయంలోకి వెళితే సువిశాలమైన వాకిలిని కలిగినదిగా ఈ మందిరం కనిపిస్తుంది. ఇక్కడ బండరాయిపై ఆవిష్కృతమైన సింధూరవర్ణ గణపతిని దర్శించుకుంటూ ఉంటే మనం మన కాలనీలోని మందిరానికి వచ్చినట్టుగా ఉంటుందే తప్ప మనం ఒక కొండ మధ్య భాగంలో గుహలో ఉన్నామనే ఆలోచన ఎంత మాత్రం కలక్కపోవడం విశేషం. మహారాష్ట్ర పూణే పరిధిలోని అష్టగణపతి మందిరాలలో లేన్యాద్రి 6వ క్షేత్రంగా చెబుతారు. వినాయక చవితి రోజున మనమంతా చెప్పుకునే కథ ఇక్కడే జరిగిందని చెబుతారు. అందువలన ఈ క్షేత్రం మరింత విశిష్టతను సంతరించుకొని కనిపిస్తుంది. అష్టగణపతి ఆలయాలలో మిగతావి కూడా గణపతి లీలా విశేషాలకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తాయి. అష్టగణపతి క్షేత్రాల్లో మొదటిదిగా పూణే సమీపంలోని మోర్గావ్ కనిపిస్తుంది. ఇక్కడి స్వామిని మోరేశ్వర్ అని, మయూరేశ్వర్ అని పిలుస్తూ ఉంటారు. కమలాసురుడు అనే రాక్షసుడిని సంహరించడానికి వినాయకుడు నెమలి వాహనాన్ని ఉపయోగిస్తాడు. అందువల్ల ఇక్కడి స్వామిని మయూరేశ్వర్గా కొలుస్తుంటారు. చతుర్భుజుడిగా దర్శనమిచ్చే ఈ మూలమూర్తిని విశ్వకర్మ తయారు చేశాడు. తొలి ఆలయాన్ని నిర్మించి స్వామివారిని ప్రతిష్ఠించింది ఆయనేనని స్థల పురాణం చెబుతోంది. అష్టగణపతి క్షేత్రాల్లో రెండవదే సిద్దిటెక్. అహ్మద్ నగర్ జిల్లా పరిధిలో కర్జత్ తాలూకాలోని భీమా నది ఒడ్డున ఈ క్షేత్రం విలసిల్లుతోంది. మధుకైటబులను సంహరించడం కోసం సిద్ధమైన శ్రీ మహావిష్ణువు ముందుగా గణపతి ఆరాధన చేస్తాడు. ఆ తర్వాతనే మధుకైటబులను సంహరిస్తాడు. తన విజయానికి కారణమైన గణపతికి కృతజ్ఞతలు తెలుపుతూ స్వామి ఇక్కడ వినాయకమూర్తిని ప్రతిష్ఠించాడని అంటారు. అష్టగణపతుల జాబితాలో కనిపించే మరో గణపతియే బల్లాలేశ్వర్. ఈ క్షేత్రం రాయగఢ్ జిల్లా శుద్ధగఢ్ తాలూకా పరిధిలోని పాలీలో కనిపిస్తుంది. బాలభక్తుడైన బల్లాల్ను అనుగ్రహించడం కోసం స్వామివారు స్వయంభూగా ఆవిర్భవించిన ప్రదేశం ఇది. బల్లాల్ భక్తిని అర్థం చేసుకోలేక తండ్రి దండిస్తే ఆ గాయాల కారణంగా కలిగిన బాధలను గణపతి స్వీకరించడం ఇక్కడి విశేషం. బాలభక్తుడైన బల్లాల్ గణపతిగా భావించి ఆరాధించిన శిలను కూడా ఈ ఆలయంలో చూడొచ్చు. మహడ్లో వరద వినాయక స్వామి ఆలయం అలరారుతోంది. రాయగఢ్ జిల్లా ఖిలాపూర్ తాలూకా పరిధిలో ఈ ఆలయం కనిపిస్తుంది. కృత్సమదుడు అనే మునిపుత్రుడు తనకి జరిగిన అవమానాన్ని తట్టుకోలేక నిరాహారంగా తపస్సు చేస్తాడు. అప్పుడు ప్రత్యక్షమైన వినాయకుడే ఆ మునిపుత్రుడి కోరిక మేరకు ఇక్కడ ఆవిర్భవించాడనేది పురాణ కథనం. పూణే జిల్లా హవేలీ తాలూకాలోని దేవూర్లో చింతామణి గణపతి ఆలయం వెలుగొందుతోంది. దేశాన్ని పాలించే గణరాజు ఒక రోజున వేటకు వెళతాడు. అక్కడ కపిల మహర్షి దగ్గర చింతామణి ఉండటం చూస్తాడు. చింతామణి ఎలాంటి కోరికలనైనా క్షణాల్లో తీరుస్తుందని తెలుసుకుని ఆ మహర్షిని దండించి దానిని తీసుకుని వెళతాడు. అప్పుడు కపిలుడు గణపతిని ప్రార్థించగా ఆ స్వామి పరశువుతో ఆ రాజు శిరస్సును ఖండించి కపిలుడికి ఆ చింతామణిని అప్పగిస్తాడు. కపిలుడి అభ్యర్థన మేరకు అక్కడే కొలువై ఉంటాడు. ఇక పూణేకి 35 కిలోమీటర్ల దూరంలోని ఒఝూర్లో విఘ్నేశ్వర్ క్షేత్రం దర్శనమిస్తుంది. లోక కంటకుడైన విఘ్నాసురుడు అనే అసురుడితో వినాయకుడు తలపడతాడు. వినాయకుడి ధాటికి తట్టుకోలేకపోయిన విఘ్నాసురుడు ఆ స్వామి పాదాలను ఆశ్రయిస్తాడు. తన పేరును కూడా కలుపుకోవలసిందిగా అభ్యర్థిస్తాడు. ఆ సంఘటన ఇక్కడే జరిగిందని అంటారు. అందువల్ల ఇక్కడ స్వామి విఘ్నేశ్వర్గా పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటాడు. రంజన్గాంలో వినాయకుడు మహాగణపతిగా పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటాడు.
లోక కళ్యాణం కోసం మహాదేవుడు త్రిపురాసుర సంహారం చేయవలసి వస్తుంది. అప్పుడు ఆ స్వామి ఇక్కడే గణపతిని ఆరాధిస్తాడు. త్రిపురాలను దహించే శక్తివంతమైన బాణాన్ని గణపతి నుంచి అందుకుంటాడు. త్రిపురాలను ధ్వంసం చేస్తాడు. తన విజయానికి కారకుడైన గణపతి పట్ల కృతజ్ఞతతో స్వామివారి మూర్తిని ఇక్కడ ప్రతిష్ఠించి పూజించినట్టుగా చెబుతారు. गणनाथं तं धरणीशं तं भयहन्तं मनसा स्मरामि रं रविचण्डं तं वररूपं तं गुणवन्तं शिरसा नमामि असुरतुण्डमखिलवन्द्यमानन्दं सुजनलोलमनघरूपमाराध्यम् असुरतुण्डमखिलवन्द्यमानन्दं सुजनलोलमनघरूपमाराध्यम् रूपाद्वितीयं वेदार्थवेद्यं लोकाप्रमेयं देवं गणेशम्. అష్టగణపతి ఆలయాలు పూణే నగరం చుట్టూ ఒక వలయాకారములో విలసిల్లుతున్నాయి. అష్టవినాయక యాత్ర పేరుతో భక్తులు ఈ 8 క్షేత్రాలను దర్శించుకోవటం చేస్తూ ఉంటారు. దాదాపు మోర్గావ్ నుంచి మొదలైన యాత్ర తిరిగి మోర్గావ్కి చేరుకోవటంతోనే ముగుస్తుంది. ప్రదక్షిణ క్రమంలో చేసే అష్టవినాయక యాత్ర మోర్గావ్తో మొదలై మోర్గావ్తో పూర్తయినప్పుడే యాత్రాఫలం దక్కుతుందని విశ్వసిస్తూ ఉంటారు. పూణే నగరానికి అష్టగణపతి ఆలయాలు ఒక మకుటంలా కనిపిస్తాయి. ఈ నగరం చుట్టూ 8 క్షేత్రాలు విలసిల్లుతూ ఉండటం, ఇవన్నీ కూడా స్వయంభూ మూర్తులు కావడం విశేషంగా అనిపిస్తుంది. ఈ 8 క్షేత్రాల్లో ఏది అందుబాటులో ఉంటే అది దర్శనం చేసుకుని వెనుదిరుగుదామని అనుకునే భక్తుల సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. 8 క్షేత్రాలను చుట్టి రావడానికే ఎక్కువ మంది ఆసక్తిని చూపుతుంటారు. అష్ట వినాయక క్షేత్రాలకు వెళ్లిన భక్తులు ప్రతి ఆలయం దగ్గర 2 కొబ్బరికాయలను తీసుకుని ఒకటి స్వామివారికి సమర్పించి ఒకటి తమ దగ్గర అట్టే పెడతారు. అలా 8 క్షేత్రాలను దర్శించుకుని ఇంటికి చేరుకున్న తర్వాత వినాయకుడి సన్నిధిలో దీపారాధన చేస్తారు. తాము తెచ్చిన 8 కొబ్బరికాయలను కొట్టి ఆ ప్రసాదాన్ని తాము స్వీకరిస్తారు. ఇతరులకు పంచుతూ ఉంటారు. అష్టవినాయక ఆలయాల్లో ప్రతి ఆలయానికి ఒక చరిత్ర, ఒక విశేషం కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ స్వయంభూ గణపతులే అయినా స్వామివారు ఆవిర్భవించిన ప్రదేశంగా చెప్పుకునే లేన్యాద్రి మరికాస్త ఎక్కువ విశేషాన్ని కలిగి ఉంటుంది. బౌద్ధ గుహల సముదాయంలో కొలువైన స్వామివారు కావడం వల్ల పర్యాటక పరంగా కూడా ఈ క్షేత్రాన్ని దర్శించే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఒక ప్రదేశంలో పార్వతీదేవి నలుగుపిండి నుంచి గణపతి ఉద్భవిస్తే, మరో ప్రదేశంలో సదాశివుడు, ఇంకో ప్రదేశంలో శ్రీ మహావిష్ణువు ఆ స్వామి మూర్తులను ప్రతిష్ఠించారు. చిన్నపిల్లలు మొదలు మహర్షుల వరకు స్వామి అనుగ్రహిస్తూ వెళ్లడం అష్టగణపతి క్షేత్రాల్లో కనిపిస్తూ ఉంటుంది. ఆయా ఆలయాల వైభవం తగ్గకుండా చూసుకోవడంలో రాజులు ప్రత్యేక శ్రద్ధ పెడుతూ వచ్చారు. అష్టవినాయక క్షేత్రాలకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ 8 ఆలయాల్లో స్వామివారికి జరిగే పూజాభిషేకాలు, నైవేద్యాలు, విశేషమైన పర్వదినాల్లో జరిపే ఉత్సవాలు ఇవన్నీ కూడా ఒకే విధంగా ఉంటాయి. విశేషమైన పర్వదినాల్లో ఈ ఆలయాల దగ్గర మరింత సందడి కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా గణపతి నవరాత్రుల్లో ఈ ఆలయ వైభవం చూసి తీరవలసిందే. సాక్షిగా నిలిచేటి సాక్షి గణపతి, శుభములు కూర్చేటి లక్ష్మి గణపతి, కోరబోను స్వామి సిరి సంపదలు, నీ దర్శన భాగ్యమే దొరకిన చాలు, వరసిద్ధి వినాయక కరుణించరా, ధరణిలో నీ కరుణను ఎన్నలేమురా, మేమెన్నలేమురా. ధీంధిమిత నాట్య గణపతి, తజుమిత ప్రమథ గణపతి. అష్టగణపతి ఆలయాలు ఒకదానితో ఒకటి సంబంధం కలిగినవిగా కనిపిస్తూ ఉంటాయి. అష్ట వినాయక యాత్ర చేసే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఈ 8 ఆలయాలకు నిరంతరం భక్తుల తాకిడి ఉంటుంది. ఈ కారణంగా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు దర్శనానికి అనుమతి ఉంటుంది.
దేశంలోని అన్ని ప్రధానమైన నగరాల నుంచి పూణేకి రోడ్డు, రైలు, వాయుమార్గాలు ఉన్నాయి. పూణే నుంచి బస్సుల్లో, స్థానిక వాహనాల్లో అష్టగణపతి ఆలయాలను దర్శించుకోవచ్చు. అలా లేన్యాద్రి చేరుకోవడానికి కూడా స్థానిక వాహనాలు అందుబాటులో ఉన్నాయి. శివపార్వతులు నివసించినదిగా, గణపతి ఆవిర్భవించినదిగా, ఇంద్రాది దేవతలు దర్శించిన ప్రదేశంగా లేన్యాద్రి కనిపిస్తుంది. వినాయక చవితి రోజున చెప్పుకునే కథకు మూలమైన క్షేత్రంగా ఇది విలసిల్లుతోంది. అష్టగణపతి క్షేత్రాలలో ఒకటిగా అలరారుతున్న ఈ ఆలయ విశేషాలను వీక్షించారు కదా. మరో ఆలయ సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. బలము ధైర్యములిచ్చు వీర గణపతి, సిద్ధి బుద్ధి ప్రసాదించు సిద్ధి గణపతి, తొలి పూజలనందుకునే విఘ్న గణపతి, శాపాలను బాపే మా శాంత గణపతి, వరసిద్ధి వినాయక కరుణించరా, ధరణిలో నీ కరుణను ఎన్నలేమురా, మేమెన్నలేమురా. ధీం ధిమిత నాట్య గణపతి, తజుమిత తజుమిత ప్రమథ గణపతి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.